అదొక మాయని మచ్చ, మానని గాయం, తీరని వేదన. 45 మంది ప్రాణాలను బుగ్గిపాలు చేసిన ఘటన, ఎన్నో కుటుంబాలను అధోగతి పాల్చేసిన దుర్ఘటన. అక్టోబర్ 29 రాత్రి 10 గంటల సమయం. బెంగుళూరులో బయలుదేరిన జబ్బార్ ట్రావెల్ బస్సు. అక్టోబర్ 30 మరో 2 గంటల్లో హైదరాబాద్కు చేరాల్సిన బస్సు. పాలెం వద్ద ప్రమాదానికి గురైన వోల్వో బస్సు. మంటల్లో ఆహుతైన బస్సు. 42 మంది ప్రయాణికులు సజీవ దహనం. తప్పించుకున్న డ్రైవర్, క్లీనర్. ప్రమాదంపై భిన్న కథనాలు. జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు మంగళవారం రాత్రి 10 గంటలకు బెంగుళూరులో బయలుదేరింది. ఇది బుధవారం ఉదయం 6:30 హైదరాబాద్కు చేరుకోవాలి. ఇంకో 2 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకోవాల్సి ఉండగా ఘోరం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలంలో ఉన్న పాలెం అనే గ్రామానికి సమీపానికి రాగానే మృత్యుదేవత బస్సును ఆవహించింది. ఉదయం 4:30 గంటలు దాటిన తరువాత బస్సు కారును ఓవర్టేక్ చేసింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన కల్వర్టును ఢీకొట్టింది. ఈ సమయంలో భారీ కుదుపు వచ్చింది. బస్సు ట్యాంకును ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. బస్సులో మంటలు లేచిన తీరుకు 2 భిన్నమైన కథనాలు వచ్చాయి. బస్సులో మంటలు లేచిన విషయాన్ని డ్రైవర్ క్యాబిన్లో ఉన్నవారు గుర్తించారు. డ్రైవర్ కిందకు దూకేశాడు. డ్రైవర్తో పాటు క్లీనర్ కూడా కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. డ్రైవర్ క్యాబిన్కు, ప్రయాణికులు ఉన్న పోర్షన్కు మధ్యలో ఉన్న డోర్ తెరుచుకోలేదు. ఈ డోర్ గనుక తెరుచుకుని ఉంటే కొంతమందైనా ప్రయాణికులు బయటపడి ఉండేవారు. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడం వల్ల తమ ప్రాణాలు కాపాడుకోవడానికి దారి లేకుండా పోయింది. మంటలు వచ్చిన విషయాన్ని గుర్తించేసరికి పొగ, మంటలు దట్టంగా వ్యాపించాయి. ఏసీ గ్యాస్ వల్ల కూడా మంటలు శరవేగంగా వ్యాపించాయి. ఒకరిద్దరు ప్రయాణికులు కాలుతున్న శరీరాలతోనే కిందకు దూకేశారు. అయినా ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. 45 మంది అక్కడికక్కడే ఆహుతైపోయారు. కథ ముగిసేలే.